సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫైనల్ గా దేవరా మూవీ చూడటం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సినిమా అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది భయ్య. ఇంకా కంప్లీట్ రివ్యూ చూసేద్దామా? అంతకన్నా ముందు ఈ వీడియో అందరికి చేరాలంటే ఈ వీడియోకి ఒక 20 లైక్స్ అని టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నా. ఇంకా ఓపెన్ చేస్తే దేవరా మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే కొంచెం బాగుంది. ఇంకా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అదరగొట్టేశాడు. వేరే లెవెల్ అన్నమాట. అసలు నిజంగా కొరటాల శివ కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు భయ్య. మన ఎన్టీఆర్ అలాగే అనిరుద్ధ్ వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేస్తే కొరటాల శివాని ఎవరైతే తక్కువ అంచనా వేశారో ఆచార్య 2 అన్న వాళ్ళందరికీ కూడా 19mm రాడ్ అయితే దింపాడు భయ్య. మరి సినిమా అయితే ఆ రేంజ్ లో ఉందన్నమాట. ఇంకా పాయింట్ లోకి వస్తే సముద్ర తీరంలో 4 ఊర్లు, ఆ ఊర్లకి పెద్ద దేవరా. ఇంకా ఒకప్పుడు సముద్రాన్ని కాపాడే వాళ్ళైనా ఇంకా తర్వాత టైంలో సముద్రంలో దొంగతనాలు చేస్తూ ఉండడంతో ఆ పని చేయొద్దనుకుంటాడు మన దేవరా. ఇంకా దాంతో తనకైతే శత్రువులైతే తయారవుతారు. ఇంకా తన కొడుకు వయస్థుడు విలనైన సైఫ్ అలీ ఖాన్ ఎలా దేవరా అడ్డు తొలగించాలని ట్రై చేశాడు. ఇంకా దేవరా సముద్రంలో కనిపించకుండా ఎక్కడికి వెళ్ళాడు భయస్థుడైన భయాన్ని వీడాడా అన్నది మనం సినిమా చూసైతే తెలుసుకోవాల్సిందే. ఇంకా హీరోయిన్ రోల్స్ తో పాటు ఇతర క్యారెక్టర్ రోల్స్ గురించి కూడా మనం సినిమా అయితే చూడవలసిందే. ఇంకా కొరటాల శివ అయితే ఈ కథ కొంచెం కొత్తగా ఉంటుందన్నాడు గాని ఇవి రొటీన్ మాస్ మూవీ టెంప్లెట్ మాత్రమే. చెప్పిన విధానం అయితే కొంచెం రివర్స్ లో ఉంటుంది. ఇంకా సినిమా చూస్తే మాత్రం కొంచెం అర్థమైపోతుంది. ఇంక ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి మన ఎన్టీఆర్ అన్న యాక్టింగ్, అలాగే అనిరుద్ధ్ బీజిఎం, అలాగే సాంగ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఇంకా ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా బాగుంది. ఇంకా ఎడిటింగ్ అలాగే స్క్రీన్ ప్లే అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కొంచెం స్లో అయింది. ఇంకా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. మరి ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ మరి లాంగ్ రన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత వరకు వెళ్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి గాయ్స్. మరి వీడియో అందరూ చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.